vlog in YouTube, and please excuse me ఎందుకంటే నాకు కొన్ని మిస్టేక్స్ అవుతుండే, ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. అండ్ మీకు ఇంత తొందరగా కెమెరామ్యాన్ అవ్వాలంటే మా తమ్ముడు కెమెరా హోల్డ్. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. కార్న్ఫ్లవర్, షుగర్ అండ్ మిల్క్ పౌడర్, మిల్క్, ఫ్రెష్ క్రీమ్, చీజ్ స్లైస్. మీ దగ్గర చీజ్ స్లైస్ వేరేది మొజరెల్లా చీజ్ ఉన్నా కానీ యూ క్యాన్ యూజ్ ఇట్. అండ్ బటర్. అండ్ ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కునాఫా. అండ్ మిల్క్ పౌడర్ నేనైతే అమూల్ వైట్నింగ్ది తీసుకున్నాను, డైరీ వైట్. అండ్ చలో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ మీకు చూపించడానికి నేను ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్: కార్న్ఫ్లవర్, షుగర్, మిల్క్ పౌడర్, మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ మేము ముంగట యాడ్ చేస్తున్నాను. కొంచెం మైల్డ్ స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు అనుకోవచ్చు ఈ బ్లాక్ కలర్ ఏంటి అంటే, అది నేను ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి ఇలాచీ వేసేసుకున్నాను పౌడర్ కొట్టి. అండ్ వీ హ్యావ్ టు మిక్స్. అండ్ ఇదిగోండి మీకు ఇలా వస్తుంది. బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే మనం ఇందులో కార్న్ఫ్లవర్ వేసినాం కాబట్టి. మనకి మిక్స్ చేస్తూ ఉంటే లోపట బబుల్స్ బాల్స్ సంథింగ్ ఏమో అంటారు, ఆ ఫామ్ కావు. ఇలా మనం మిక్స్ చేస్తుంటే విస్కర్తోనే ఎందుకు విస్క్ చేస్తున్నానంటే, ఎందుకంటే విస్కర్తో చేస్తే లోపట బాల్స్ ఫామ్ కావు కదా, అందుకే అని ఇలా. అక్క ఇది అసలు ఏందక్క? ఇదా కునాఫాకి లోపట స్టఫింగ్ అన్నమాట. నీకు అక్క ఇంట్లో చాయ్ పెట్టడానికి రాదు కానీ కునాఫా చేయడానికి పోయిందంట ఏమే. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ ఎన్నైనా తీస్తాను, మొదలు నన్ను బలి బొక్కర చేయండి. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ చాలా తీస్తాను, ఇంట్రెస్ట్ లేకపోతే దాని జోలికి కూడా వెళ్ళను, అలాంటి టైప్ అనమాట నేను. అండ్ ఇది ఉంది, మా అక్కకి ఇంట్లో చాయ్ పెట్టడానికి రాదు కానీ ఇట్లా పొయ్యిల మీదకి వచ్చి ఎక్స్పెరిమెంట్లు చేసి మా నోట్లో కూర్చుతుంది అండి. ఎందుకంటే ఇది మాత్రం మొబైల్కి చెప్పదు, మేమే బయచుకోవాలి ఇదైతే. అది కాదు గాయస్, ఎందుకంటే నాకు ఇష్టం ఉన్నాయి చేస్తా అని చెప్పినా కదా, వీళ్ళు తింటారు నాకు ఇష్టం ఉన్నాయి. అండ్ ఇదిగోండి గాయస్ ఇలా ఉండాలి, ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి గాయస్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు దీంట్లోకి చీజ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడే, బట్ ఐఎమ్ నాట్, నేను ఇప్పుడు చెయ్యను. ఫస్ట్ ఇది పెట్టేసినాను కూల్ కావడానికి కొంచెం. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం కునాఫా తీసుకున్నాం, ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. మనకు కావాల్సినంత కునాఫా తీసుకొని దీన్ని బాగా క్రష్ చేయాలి మనం. సౌండ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పినా కదా గాయస్, ఈ ఒక్క వీడియోకి సౌండ్స్ వస్తాయి, ఫ్రమ్ నెక్స్ట్ వీడియో సౌండ్స్ రావు. ఇదిగోండి బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత బటర్ వేసుకోవాలి. కొంచెం నేనైతే చూపిస్తున్నా, ఇంత బటర్ వేసుకున్నాను. ఇంకా కొంచెం కునాఫా వేసుకురా.
లేయర్కి, ఎందుకంటే కింద బేస్ లేయర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి, అప్పుడే కునాఫా మాడిపోదు. నేను కొంచెం చేసేది తక్కువ, కానీ మా మమ్మీకి మెస్ అయితే మామూలుగా ఉండదు. మా మమ్మీ అదే నువ్వే క్లీన్ చేయాలి, నువ్వే చేస్తున్నావు కాబట్టి అని. ఇదిగోండి ఒక షాక్ అయిన విషయం చెప్తాను నేను మీకు. ఇదిగోండి బటర్ ఇలా కునాఫాకి అంటుకోపోయి ఎలా అయిందో. మా అక్క 2 నిమిషాలు చేసే వంటని 2 గంటలు చేస్తుంది మా అక్క. కానీ మా తమ్ముడు అయితే మంచిగా హ్యాపీగా తింటాడు. అది తినక తప్పదుగా తమ్ముడు అన్నాక, అందుకని తినాల్సి వస్తుంది. తిన్నప్పుడు చెప్తారా? అవునా, సరే సరే. ఇప్పుడేమన్నా తింటాడు, ఎలా తింటాడు తెలుసా గైస్? అక్క మస్తు ఉందక్క, సూపర్ ఉందక్క అని ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే మా జర తెలంగాణ అన్నమాట మేము. అందుకే తెలంగాణ భాష మాది. ఎక్కువ తెలంగాణ అంటే మేము తెలంగాణలో మాట్లాడతాం ఇంట్లో కూడా, ఆఫ్కోర్స్. ఎందుకంటే అది మా ఏమంటే మా చిన్నప్పటి నుంచి అది ఒక ట్రెడిషన్ అన్నమాట. హిందీ కూడా నేను అంత మంచిగా నేర్చుకోలేదు, బట్ ఇది నేర్చుకున్నా. ఈ బట్టలు కాస్త అక్క నాకు ఒక డౌట్ అక్క, నువ్వు ఇంత చేస్తున్నావు, అది పర్ఫెక్ట్ కాకపోతే మమ్మీ చేతిలో నీకేముందక్క? మమ్మీ చేతిలో నాకు దబిడి దిబిడి ఇంకా. అయినా అదెందుకు యూస్ చేస్తా, నువ్వు ఉన్నావుగా తినడానికి, నీకే వచ్చుతాను. ఇదిగోండి గాయస్, మనం బటర్ అప్లై చేసుకుందాం. మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. చెప్పినా కదా ఇది మా ఫస్ట్ మినీ వ్లాగ్ అని, ఐ మీన్ లాంగ్ వ్లాగ్ అని. ఇంకా మేము తొందరలోనే ట్రిప్కి వెళ్తున్నాము, ఆ వీడియోస్ కూడా వస్తాయి, స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఇదిగోండి ఇలా ఫస్ట్ మనం ప్యాన్కి మొత్తం బటర్ అప్లై చేసేసుకోవాలి. మొత్తం మంచిగా, కొంచెం ఎక్కువ అప్లై చేస్తే మంచిగా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం కునాఫా ఏదైతుందో దాన్ని మనం ఫస్ట్ ఒక లేయర్ కింద ఇలా కొంచెం 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 అప్పుడు షేప్ బాగా రాలేదు, అందుకే తీయలేకుండా మా తమ్ముడు కొంచెం చిన్న కేక్ టైప్ చేస్తున్నాను కునాఫా. మీరు ఎక్స్పర్ట్స్ అయితే అమ్మా ఇది కొంచెం టైమే పడుతుంది ఇలా చేయడానికి, ఓపిక ఉన్నది. ప్రెజెంటేషన్ బాగుండాలి కాబట్టి తప్పయి మనకి, సారీ నాకు ఎక్కువైపోయింది. ఇదిగోండి గైస్, అండ్ కింద కునాఫా దానిపైన నేను ఈ లేయర్ పెట్టినాను. ఇది వచ్చేసి మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుంది మిల్క్తోని, కార్న్ఫ్లవర్తోని, షుగర్, మిల్క్ పౌడర్ అండ్ క్రీమ్తోని. ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోండి. దీనికి కొంచెం మనకు ఓపిక ఉండాలి చేసుకోవడానికి, అదర్వైజ్ మనం అది అయిపోతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది రెసిపీ అంతా. ఇక్కడనే మనం చాలా కేర్ తీసుకోవాలి. ఇగో నెక్స్ట్ చీజ్ స్లైస్ అప్లై చేస్తున్నాను నేను ఫస్ట్. ఇగో హ్యాండ్స్ కొంచెం బటరీ ఉంది, లెట్స్ స్లోగా రిమూవ్ చేస్తాను స్లోగా. అండ్ నౌ మనం చీజ్ని కొంచెం ఎక్కువ కాదు కానీ కొంచెం ఇలా పైన పెట్టేసుకోవద్దాం. అండ్ మీకు ఎలాగ అనిపిస్తుంది చెప్పండి చీజ్, ఎందుకంటే వైట్లో ఈ వైట్ కూడా మిక్స్ అయిపోతుంది. కెమెరాలో అంత క్లియర్గా అనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ మేము ఒక ఫోన్ కొనుక్కొని అప్పుడు తీస్తాం మంచిగా కెమెరాతో. అండ్ ఇక డైలీ వస్తుంటాయి కదా మీకు వ్లాగ్స్. ఫస్ట్ చీజ్ స్లైస్తో మనం మొత్తం నింపిద్దాం.
అలా వస్తలేదు, నాకు అయితలేదు. మీరు ఇంకా కునాఫా, చీజ్ కునాఫా స్టఫ్ కూడా చేసుకోవచ్చు. మనం కునాఫా స్టఫ్ పైన చీజ్ పెట్టేసినాం. చీజ్ కొంచెం మీరు ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, యూ క్యాన్. ఇవ్వండి, మనం ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కునాఫా ఏదైతే ఉందో ఇదిగోండి. నేనైతే ఇలా చూసి బీ కేర్ఫుల్ అన్న గైస్, ఎందుకంటే ఇది జర మిస్ అయిందనుకో మొత్తం మన కునాఫానే పోతుంది. ఇంత కష్టం చేసిందంతా ఈయనే కనిపిస్తుంది మనకి. కొంచెం ఇలా మనకి కొంచెం సైడ్స్కి కనిపించినా కానీ నో ప్రాబ్లం. బట్ నేను దీంతో ఫిల్ చేసేసుకుంటున్నాను. మిడిల్లో ఉన్న మిక్చర్ అంతా చీజ్ అన్నమాట. ఫస్ట్ మనం దీన్ని ఒక కేక్ లాగా తీద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మనం సైడ్స్ నుంచి మొత్తం ఎక్స్ట్రా కునాఫా ఏదైతే ఉందో ఇదిగోండి గైస్, ఇలా అరేంజ్ చేసుకున్నాను నేనైతే కునాఫాని. ఇప్పుడు జాగ్రత్త స్లోగా తీసుకెళ్ళి ఇప్పుడు మనం పొయ్యి పైన పెట్టాలి, స్టవ్ పైన. స్టవ్ పైన పెట్టిద్దాం. ఇదిగోండి గైస్, ఇలా పెట్టేసినాం స్టవ్ పైన. నేనైతే సిమ్లో పెట్టినాను, లో ఫ్లేమ్లో. లెట్ ఇట్ బీ కుక్ ఫర్ లో ఫ్లేమ్ ఫర్ 5 minutes. క్యాప్ పెట్టేస్తాను, లిడ్ పెట్టేసి మనం 15 minutes వరకు వీ హ్యావ్ టు నాట్ టచ్ దాట్, వదిలేసేయాలి అంతే. ఇగో మళ్ళీ తర్వాత ఇదిగోండి కునాఫా అయితే హాఫ్ అయిపోయింది ముందు పెట్టింది. అండ్ షిఫ్టింగ్ టు వన్ మోర్ అదర్ ప్యాన్ అనమాట. ఫస్ట్ ఇది కొంచెం టాస్క్ అనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఇవ్వండి ఇలా పెట్టి ప్యాన్. నాకు ఒక సైడ్ కాలుతుంది. ఓ మై గాడ్ దేవుడా, నాతోనే చేస్తావు దేవుడా. ఇలా యూట్యూబ్లో పెట్టదు. సెట్, ఐ విల్ సెట్ ఇట్.